ఒక చివరి యుద్ధంగా కొంతమంది ఇటు పోలీసు వాళ్ళు చెప్తున్నారు. మావోయిస్టు సానుభూతి పరులు కూడా చెప్తున్నారు. ఇక్కడ లొంగిపోతామన్నటువంటి ఒక ప్రశ్న తలెత్తుతున్నటువంటి సమయంలో గూడా నిన్న గూడా 14 మంది మావోయిస్టులు వరంగల్ రేంజ్ డీఐజీ ముందు లొంగిపోయినటువంటి పరిస్థితి. అసలు లొంగిపోతున్నట్టు సమాచారం వాళ్ళకు గూడా లేదు. ఎందుకంటే ఇక్కడ ఆహ్, పక్కా సమాచారం ఎక్కడెక్కడున్నారు కొంతమంది అడవుల బాట పట్టారు. అడవుల బాట పట్టే వాళ్ళని మాత్రం తీవ్రంగా వెతుకుతూ ముఖ్యంగా హిడ్మాను పట్టుకోవడంలో భాగంగానే ఇక్కడ సెర్చ్ ఆపరేషన్ కూడా జరుగుతుంది. కర్రెగుట్టల ఆపరేషన్ అనేది కూడా హిడ్మాను పట్టుకోవడమే లక్ష్యంగా పనిచేస్తుంది. ఎందుకంటే హిడ్మా ఒక్కసారి గనుక పట్టుబడితే మాత్రం మావోయిస్టులకు సంబంధించి ఒక ఆపరేషన్‌లో దాదాపు మేజర్ భాగం కూడా మేము విజయం సాధించినట్టుగా పోలీసులు భావించేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి హిడ్మాకు సంబంధించి ఒక కసితోటి మాత్రం ఉన్నారు. ఎందుకంటే గతంలో 67 మందిని కూడా చుట్టుముట్టి చంపినటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు మరోసారి కూడా 23 మంది పోలీసు అధికారుల్ని కూడా చుట్టుముట్టి అదే ప్లాన్ తోటి చంపినట్టుగా సమాచారం ఉంది. కాబట్టి ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో అతన్ని మాత్రం వదిలిపెట్టకూడదు. అతని టీమ్‌ను మాత్రం వదిలిపెట్టకూడదు. దీనికి కారణమైనటువంటి వాళ్ళని అన్న దృష్టితోటి ఇక్కడ కేంద్ర బలగాలైతే ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. కానీ ఎప్పుడు కని విని ఎరుగని రీతిలో ఇక్కడ బలగాలు మాత్రం ఇక్కడ ఛత్తీస్‌గఢ్ నుండి కొంత బలగాలు అటు విస్తరించినాయి. కానీ అక్కడి నుండి ఆపరేషన్ చేసుకుంటూ ఎంతోమంది దాదాపు ఒక 450 మందికి పైగా మావోయిస్టులను గత సంవత్సరంలోనే ఇక్కడ హతమార్చినట్టుగా ఇటు మావోయిస్టు సానుభూతి పరులు అలాగే ప్రజా సంఘాల నేతలు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే అటు సైడు ఆపరేషన్ పూర్తయినట్టుగా తెలుస్తుంది. కానీ వాళ్ళు ఆ దాడులను తట్టుకోలేక తెలంగాణ వైపే వచ్చిండ్రా అన్నట్టుగా వాళ్ళకు సమాచారం అందుతుంది. మరి వాళ్ళకు పోలీసు వాళ్ళ నిఘా వ్యవస్థ ఎలా ఉందనేది మనకు తెలియదు. కానీ ఒక అంతర్జాతీయ స్థాయిలో టెక్నాలజీని వాళ్ళు వాడుతున్నారు. జల్లెడ పడుతున్నారు కర్రెగుట్ట అటవీ ప్రాంతాల్లో అన్నటువంటి సమాచారం అయితే మనకి ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితులను బట్టి తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా వాళ్ళందరూ తెలంగాణ వైపు వస్తున్నటువంటి సమాచారంతోనే ఇక్కడ ఛత్తీస్‌గఢ్ పోలీసులు అలాగే కేంద్ర బలగాలు వాళ్ళందరూ కూడా ఇప్పుడు కర్రెగుట్ట అటవీ ప్రాంతంలోకే వస్తున్నారు. అది తెలంగాణ వైపు వస్తున్నట్టుగా తెలుస్తుంది. కానీ మరోవైపు మనకున్నటువంటి సమాచారం ప్రకారం కూడా మేజర్‌గా ఉన్నటువంటి మావోయిస్టు నాయకులందరూ కూడా పక్క రాష్ట్రాలకు కొంత తరలిపోయారు. ఎప్పుడో అయితే వెళ్ళిపోయారు. కానీ కొంతమంది మాత్రము నక్సలైట్ల ఉనికిని కాపాడుకోవడం కోసమే కర్రెగుట్ట అటవీ ప్రాంతాల్లో వాళ్ళు స్థిర నివాసం ఏర్పరచుకున్నారన్నటువంటి ఒక ఆలోచనలు తెలుస్తున్నాయి. కానీ హిడ్మా మాత్రం పక్కా ఇక్కడే ఉన్నాడా, వీళ్లకు కాపు కాచుకుంటూ వాళ్ళ సైన్యాన్ని వాళ్ళ టీమును కాపాడుకుంటూ ఇక్కడే ఉన్నాడా అన్నటువంటి ఒక సమాచారం అయితే తెలిసింది. కానీ ఈ ఆపరేషన్కు మూల కారణమైనటువంటి ఒక విషయాన్ని ఇక్కడ మనం పరిగణించాల్సి ఉంటుంది. ఎందుకంటే పోలీసులు మాత్రం పక్కా సమాచారం అయితే తీసుకున్నట్టుగా ఇక్కడ వెంకటాపురం మండలానికి ఒక 50 మంది నక్సలైట్లా లేకపోతే వారి సానుభూతి పరులా లేకపోతే వాళ్లకు కొరియర్లుగా వ్యవహరించేటువంటి వాళ్ళ 50 మంది వచ్చి ఒక సామాను తీసుకెళ్తున్నటువంటి పరిస్థితులు కనిపించాయి. కాబట్టి ఇంటెలిజెన్స్ విభాగం మాత్రం ఇది పసిగట్టి పోలీసులకు సమాచారం ఇచ్చినట్టుగా తెలుస్తుంది. వాళ్ళందరూ దీన్నే బేస్‌గా చేసుకొని కర్రెగుట్ట అటవీ ప్రాంతాల్ని మొత్తం చుట్టుముట్టినటువంటి పరిస్థితి. వాళ్ళు ఇక్కడే గనక ఉండుంటే వీళ్ళను దృష్టిలో పెట్టుకొని వాళ్ళు ఎక్కడికి వస్తారు అన్నటువంటి ఒక సమాచారం అయితే వాళ్ళకు తెలిసినట్టుగా తెలుస్తుంది. ఒకవేళ ఇక్కడ మావోయిస్టు కొరియర్లు ఎవరున్నా వీళ్ళ ఆహార పదార్థాలను వాళ్లకు చేరవేసేటువంటి క్రమంలో మావోయిస్టులను పట్టుకునేటువంటి ప్రయత్నం చేస్తారా, లేకపోతే ఆహార పదార్థాల కోసం వాళ్ళే వచ్చినప్పుడు వీళ్ళు కాపుగాచి వాళ్ళపై దాడి చేస్తారా, లేకపోతే ఆకలికి ఎందుకంటే ఎండాకాలం కావడంతో ఆకలికి అక్కడే ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి వాళ్ళు విధిలేని పరిస్థితుల్లో మళ్ళీ వచ్చి ఎదురుగా వచ్చి వీళ్ళతోటి పోరాడేటువంటి సాహసం చేస్తారా అన్నటువంటి ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి. ఏదేమైనప్పటికీ కూడా ఈ కర్రెగుట్ట ఆపరేషన్ అనేది కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. దేశంలోనే మొదటిసారిగా ఇంతమంది పోలీసు బలగాలు మోహరించి ఇది ఒక చివరి యుద్ధంగా ఇటు మావోయిస్టులు సానుభూతి పరులు అలాగే వామపక్ష సంఘాలు కూడా చెప్తున్నాయి. అలాగే పోలీసు వాళ్ళు కూడా ఆపరేషన్ 2026 మార్చ్ అన్నటువంటి కాన్సెప్ట్ తోటి ఇక్కడ పోలీసు వాళ్ళ అంటే కేంద్ర బలగాలు కూడా చెప్తున్నాయి. అమిత్ షా డైరెక్షన్‌లోనే ఇదంతా జరుగుతుందన్న దాని మీద కూడా ప్రజా సంఘాలు కూడా ఆరోపిస్తున్నటువంటి నేపథ్యంలో ఏం జరుగుతుందో చూడాలి. ఇప్పటికి 4 రోజులు అవుతున్నటువంటి సమయంలో మరి ఎన్ని రోజులు పడుతుంది? ఇప్పటికి ఒక్కొక్కరుగా నిన్న 6గురు చనిపోయినట్టుగా తెలుస్తుంది. 2 జవాన్లు గాయపడ్డారుగా తెలుస్తుంది. 6 డెడ్ బాడీలు ఎక్కడికి తీసుకెళ్లాలో తెలియదు. కానీ ఇద్దరిని మాత్రం ఇక్కడ బీజాపూర్ ఆసుపత్రికి హెలికాప్టర్ల ద్వారా తరలించారు. ఇక్కడ మనం చూస్తున్నటువంటి హెలికాప్టర్లు ఎందుకంటే ఇప్పటివరకు కొంత ఊహాగానాల్లాగా అనిపించినాయి. కానీ హెలికాప్టర్లు రంగంలోకి దిగడము అలాగే బీజాపూర్ సంబంధించి డీజీ డైరెక్టర్ ఆఫ్ జనరల్ ఇక్కడికి రంగంలోకి దిగి పూర్తి స్థాయిలో ఇక్కడ పర్యవేక్షణ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే కర్రెగుట్ట అటవీ ప్రాంతాల్లో చుట్టూ ఉన్నటువంటి ఆదివాసీ గూడాలు కూడా బిక్కుబిక్కుమంటున్నాయి, గజగజ వణికిపోతున్నాయి. ఎప్పుడు ఏం జరుగుతుందన్నటువంటి ఒక భయాందోళన మాత్రం వాళ్ళలో వ్యక్తమవుతుంది. ఇక్కడ
చాలా వరకు పోలీసులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఈ ఆపరేషన్ పూర్తయిన తర్వాతనే ఇక్కడ కేంద్ర బలగాలు ఇక్కడి నుంచి ఉపసంహరించేటువంటి పరిస్థితి కనిపిస్తుంది కాబట్టి ఎన్ని రోజులు పడుతుందో తెలియదు. ఎందుకంటే వాతావరణం కూడా కొంత ఎండాకాలంలో పోలీసులే ఇంత ఫిట్‌నెస్ ఉన్నటువంటి పోలీసులే డీహైడ్రేషన్ అవ్వి ఇక్కడికి వస్తున్నారంటే ఆలోచించొచ్చు ఏం జరుగుతుందో. కర్రెగుట్ట ఆపరేషన్‌లు ఇంకా ఎన్ని రోజులు జరుగుతాదనేది చూడాల్సినటువంటి అవసరం ఉంది. వెంకటాపూర్, కర్రెగుట్ట సమీప ప్రాంతం నుండి గత 4 రోజులుగా ఆపరేషన్ కర్రెగుట్ట పేరుతో గ్రేహౌండ్స్ బలగాలు, అలాగే ఛత్తీస్‌గఢ్‌కి సంబంధించి పోలీసు బలగాలు, దీంతో పాటు కేంద్ర బలగాలు వీళ్ళందరూ రంగంలోకి దిగారు. ప్రస్తుతానికి మనం ములుగు జిల్లా వెంకటాపురం మండల కేంద్రంలో ఉన్నాము. మండల కేంద్రం నుంచి దగ్గరగా వచ్చేసరికి ఇక్కడ పక్కన పాలెం ప్రాజెక్ట్ ఉంటుంది. పాలెం ప్రాజెక్టు దగ్గర ఉన్నటువంటి గుట్టల సమీపంలో ఉన్నాము. ఎక్స్‌క్లూజివ్‌గా ఏం జరుగుతుందనేటువంటి కర్రెగుట్టలపై సంబంధించినటువంటి ప్రతిదీ ఎక్స్‌క్లూజివ్‌గా ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తుంది. అందులో భాగంగానే ఇక్కడ కర్రెగుట్టల్లో ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతానికి మనం పాలెం ప్రాజెక్టుకు దగ్గరలో ఉన్నాము. ఎందుకంటే లోపలికి వెళ్ళేటువంటి ప్రయత్నం చేసింది ఆర్టీవీ. కానీ ఆ ప్రాజెక్టుకు సమీపంలోనే వాళ్ళు వెహికల్‌లు పక్కన పెట్టేసుకొని కొంతమంది పాలెం ప్రాజెక్టు దగ్గర గస్తీ కాస్తున్నారు. వెహికల్ల దగ్గర కూడా కొంతమంది పోలీసు బలగాలు అంటే కేంద్ర బలగాలు అక్కడ మోహరించాయి. వాళ్ళ దగ్గరికి వెళ్తే మాత్రం ఎవరిని ఉపేక్షించేటువంటి పరిస్థితి లేదు కాబట్టి మనం కొద్దిగా వెనక్కి వచ్చి మనం ఆపరేషన్ కర్రెగుట్టలకు సంబంధించినటువంటి వివరాల్ని చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. ప్రస్తుతానికైతే మనం ఇక్కడ ఛత్తీస్‌గఢ్ అలాగే తెలంగాణ ఈ 2 రాష్ట్రాల మధ్యలో వ్యాపించినటువంటి ప్రాంతం కర్రెగుట్టలు. అయితే ఈ 50% ఛత్తీస్‌గఢ్, 50% తెలంగాణ. అంటే మనము తెలంగాణ సరిహద్దు ప్రాంతాల్లో ఉన్నాము. మనం ఇప్పుడు చూస్తున్నటువంటి ఈ గుట్టలు మాత్రం ఇక్కడ ఈ గుట్టలు ఇక తెలంగాణ వైపు ఉన్నాయి. అయితే ఈ గుట్టలు మనం చూస్తా ఉన్నాం కదా, ఈ గుట్టలు దాటి మరో 2 గుట్టలు దాటిన తర్వాత మాత్రమే కర్రెగుట్టలు ప్రారంభమవుతాయి. మనం దాదాపు ఆ విజువల్స్‌లో చూసినవన్నీ దాదాపు మనకు ఇవే. ఎందుకంటే ఇంత దూరం నుంచి మనం ఇక్కడ నుండి పోలీసులు మాత్రం లోపలికి వెళ్ళనివ్వట్లేదు. అయితే 48 గంటల పాటు ఒక ఎన్కౌంటర్ జరుగుతుందన్నటువంటి వార్తలు వస్తున్నాయి. కానీ ఒక క్లారిటీ అయితే ఇప్పటివరకు రాలేదు. కానీ నిన్న వచ్చినటువంటి సమాచారం మాత్రం ఇక్కడ పోలీసు కేంద్ర బలగాలు మాత్రం ఒక 6 మావోయిస్టులను మట్టుబెట్టాయని చెప్పి అంటున్నారు. మరో 2 జవాన్లకు గాయాలు కావడంతో వాళ్ళను హెలికాప్టర్ ద్వారా బీజాపూర్‌కు తరలించారు. హాస్పిటల్ తీసుకెళ్లి మెరుగైన వైద్య చికిత్స వాళ్ళకి అందించేటువంటి ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. కానీ ఇక్కడ మావోయిస్టులకు సంబంధించి పూర్తి సమాచారం కూడా వివరించేటువంటి ప్రయత్నం చేస్తాను. ఇప్పటికే మావోయిస్టులకు సంబంధించి కూడా అనేక అంశాల మీద ఫుల్ క్లారిటీ ఉన్నటువంటి కేంద్ర అలాగే ఛత్తీస్‌గఢ్ బలగాలు మాత్రం ఇక్కడ మోహరించినటువంటి పరిస్థితి. వీళ్ళందరూ ఫుల్ క్లారిటీ తోటి ఇక్కడ తెలంగాణలో ఉన్నటువంటి బార్డర్ సైడ్ మొత్తం ఇక్కడ వీళ్ళు మోహరించి ఉన్నారు. దాదాపు 10,000 మందికి పైగా పోలీసు బలగాలు ఇక్కడ ఉన్నట్టుగా మనకు స్పష్టంగా తెలుస్తుంది. అయితే ఈ వీళ్ళు మాత్రం ఒక్కొక్క ప్రాంతంలో ఎక్కడైతే ఆ గుట్టల నుండి బయటకు వచ్చేటువంటి ప్రాంతాలు ఏముంటాయో మెయిన్ సెంట్రల్ ప్లేస్ అయితే ఉన్నాయో వాటి దగ్గర వీళ్ళు చూసుకుంటూ ఒక్కొక్క ప్లేస్‌లో 3 నుండి 400 మందికి పైగా పోలీసు బలగాలు మాత్రం ఇక్కడ మోహరించాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఎక్కడ ఏం జరిగినా కానీ పోలీసులు అప్రమత్తంగా ఉన్నారు. కానీ రాష్ట్రానికి సంబంధించినటువంటి తెలంగాణ పోలీసులకు మాత్రం ఎట్లాంటి అవకాశం మాత్రం ఇవ్వడం లేదు. అవసరమైతే వాళ్ళ దగ్గర నుంచి సమాచారం తీసుకుంటున్నారు కానీ వాళ్ళని మాత్రం ఎక్కడ ఎంటర్ కానివ్వట్లేదు. దీనికి సంబంధించి కూడా రాష్ట్ర పోలీసులను కూడా ఈ సరిహద్దు ప్రాంతాల్లోకి కూడా అనుమతించట్లేదు. ఎందుకంటే ఇది పూర్తిగా ఒక సెంట్రల్‌కి సంబంధించినటువంటి ప్రణాళిక కాబట్టి ఇది దాదాపు 2026 మార్చి వరకు ఇది మొత్తం మావోయిస్టులను ఏరివేస్తామన్నటువంటి లక్ష్యంతోటి ఎక్కడికక్కడ వీళ్ళు ఒక ట్రాన్స్పరెన్సీగా కాకుండా ఒక హిడెన్ ప్రాసెస్తో మాత్రం వీళ్ళు వెళ్తున్నటువంటి పరిస్థితి కేంద్ర బలగాలు. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఈ 4 రోజులుగా జరుగుతున్నటువంటి అనేక కీలక పరిణామాలు చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇది దేశంలోనే ఒక అతిపెద్ద కర్రెగుట్టల ఆపరేషన్గా చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు ఇంతమంది పోలీసు బలగాలు, ఇంతమంది కేంద్ర బలగాలు, ఇంతమంది ఛత్తీస్‌గఢ్ బలగాలు మోహరించి జరుగుతున్నటువంటి పరిస్థితి ఏదైనా ఉంటే చరిత్రలో ఇప్పటి వరకు ఇదే అన్నట్టుగా చెప్తున్నారు. ఎందుకంటే ప్రస్తుతానికి ఇక్కడ పోలీసు బలగాలకు సంబంధించి ఎప్పుడు కని విని ఎరగని రీతిలో మాత్రం ఇక్కడ మోహరించినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. వస్తుంటే దారిలో కూడా ఆ వాహనాల యొక్క టైర్ల అచ్చులు అలాగే ఎక్కడెక్కడ ఆ వాహనాలు పార్కింగ్ చేశారన్నటువంటి విజువల్స్ కూడా మనం చూస్తున్నాము. కానీ ఆ సమీపంలో కూడా ఒక్క పర్సన్ను కూడా అనుమతించట్లేదు. ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళను మాత్రం వ్యవసాయ బావుల దగ్గరికి వెళ్ళేటువంటి వాళ్ళు ఆదివాసులు కొంతమంది స్థిర నివాసం ఏర్పరచుకున్న వారిని మాత్రమే అనుమతిస్తున్నారు. వాళ్ళను కూడా కొంతమంది సెర్చ్ చేస్తున్నారు ఏం జరుగుతుందని. ఎందుకంటే మావోయిస్టుల నెపంతో కూడా కొంతమంది రైతుల నెపంతో కూడా వెళ్ళి తప్పించుకునేటువంటి ప్రయత్నం ఉంటుంది కాబట్టి అన్ని రకాలుగా వాళ్ళను కూడా పరిశీలన చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇప్పటి వరకు ఈ కర్రెగుట్టల అటవీ ప్రాంతానికి సంబంధించి కూడా మనం చూస్తున్నాము. ఇప్పుడు దాదాపు ఈ కర్రెగుట్టల అటవీ ప్రాంతంలోకి కనుక ముందుకు వెళితే ఆ పోలీసు బలగాలు మాత్రం హెలికాప్టర్ల ద్వారా వాళ్లకు నిన్న
మొత్తం ఇక్కడికి వెళ్ళినటువంటి పరిస్థితి. నిన్న హెలికాప్టర్ల ద్వారా వెళ్ళినటువంటి వాళ్ళందరికీ కూడా వాటరు, అలాగే ప్రోటీన్ ఫుడ్డు, అలాగే దీనికి సంబంధించి డీహైడ్రేషన్ కాకుండా కూడా వాళ్ళకి కావాల్సినటువంటి ఫుడ్‌లు కూడా తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇప్పుడు నిన్న జరిగినటువంటి పరిణామం ఏందంటే, ఇక్కడ తీవ్రమైనటువంటి ఎండలు ఉండడంతో దాదాపు 15 మంది జవాన్లు నిన్న అస్వస్థతకు గురయ్యారు. అస్వస్థతకు గురైనటువంటి నేపథ్యంలో వాళ్ళందరినీ కూడా హెలికాప్టర్ల ద్వారా వెంకటాపురం హాస్పిటల్‌కి తరలించారు. అక్కడ వాళ్ళకు చికిత్సను అందిస్తున్నారు. ఎందుకంటే ఆ గుట్టల్లోకి వెళ్ళాలంటే చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి కాబట్టి పోలీసులు అంటే ఇంత శరీర దారుఢ్యం ఉన్నటువంటి వాళ్ళే ఇట్లాంటి పరిస్థితులకు గురైతే ఎట్లా ఉంటుందన్నటువంటి ఒక ఆందోళన మాత్రం చాలా మందిలో వ్యక్తమవుతుంది. ప్రస్తుతానికి మనం చూస్తున్నటువంటి ఆ ప్లేస్‌లోనే ఇప్పుడు మనం చూస్తున్నాం, మనం కనిపించేటువంటి ఈ ప్లేస్‌లోనే పోలీసులు మోహరించారు. అది వాళ్ళు అక్కడికైతే వెళ్ళనివ్వట్లేదు. మనం దగ్గరికి వెళ్ళేటువంటి ప్రయత్నం చేశాం. కానీ వాళ్ళు వెళ్ళిపోమని చెప్పి చెప్పడంతో కూడా మనము ఇక్కడే ఉండి మనం చేయాల్సినటువంటి పరిస్థితి. ఇక్కడ వాహనాలు కూడా ఇక్కడే వాళ్ళు పార్కింగ్ చేసినటువంటి పరిస్థితి. కర్రెగుట్టల ప్రాంతాల్లో కూడా ఇక్కడ మావోయిస్టులు ఉన్నారన్నటువంటి పక్కా సమాచారం ఇక్కడ కేంద్ర బలగాలకు తెలిసినట్టుగా తెలుస్తుంది. దీంతో పాటు ఛత్తీస్‌గఢ్ పోలీసుల సహకారంతోటి, అలాగే మన తెలంగాణ వైపు ఉన్నటువంటి పోలీసుల సూచనల మేరకు వీళ్ళు ఒక సెంట్రల్ కమిటీ కూడా ఇక్కడ వీళ్ళు పూర్తి